జైపూర్లో జరిగిన కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ వివాహ రిసెప్షన్ కు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు నూతన వధువరులను ఆశీర్వదించారు. మర్మత్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు ముఖ్యమంత్రి. కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మార్చి 5న జరిగే పెళ్లికి రావాల్సిందిగా ఢిల్లీలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందించారు. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన రవి గౌడ్ను సన్మానించారు గౌడ సంఘ ప్రతినిధులు. ఆర్మూర్ 24వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు రవి గౌడ్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ శంకుస్థాపనలు చేశారు. బాలంపల్లిలో 1,25,00,000తో నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు బాలకృష్ణ. కొత్తగా నిర్మిస్తున్న రైల్వే రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్ కాంక్రీట్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన తరుణంలో హెలీప్యాడ్తో పాటు సభా ప్రాంగణాల వద్ద జరుగుతున్న పనులను అధికారులు పరిశీలించారు. ప్రకాశం జిల్లా నందనవనంలో కూటమి ప్రభుత్వానికి మద్దతు ర్యాలీగా చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారని తెలిపారు. నంద్యాలలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహమ్మద్ రఫీ. రంజాన్ నెల సందర్భంగా జిల్లాలో కులమతాలకు అతీతంగా ప్రజలకు ఉచితంగా ఓపీ సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీలు చేస్తామన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నిర్మల్ జిల్లాలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో సత్తా చాటింది మహారాష్ట్రకు చెందిన బాలిక. బాలుడితో పోటీపడి ఔరా అనిపించింది ఆ బాలిక. కోవాబన్ బాధితుడు వలీ కుటుంబానికి అండగా ఉంటామన్నారు మంత్రి ఫరూక్. తన క్యాంప్ ఆఫీసులో వలీ చేసిన కోవాబన్ను మంత్రితో పాటు కూటమి నాయకులు రుచి చూశారు. ఏలూరు జిల్లాలో తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న కైకలూరులోని A-Z సెంటర్ వద్ద రహదారిని పరిశీలించారు స్థానిక సీఐ రామకృష్ణ. రోడ్లపై గుంతలు ఉండటంతో వాటిని పూడ్చివేయించారు. ఈ మార్గంలో వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు.